రూపాయలు పెట్రోల్ పోసుకొని చెన్నైలో బైక్ స్పేర్ పార్ట్స్ కొనడానికి అయితే బయలుదేరాము. వెళ్లే దారిలో ఏమేమి కనిపిస్తాయో మొత్తం వీడియోలు చూపిస్తాను. వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి మామ. మొత్తం 3 ప్లేసులకు అయితే వెళ్ళాలి మామ. ఒకటి మింట్ స్ట్రీట్ చెన్నై సెంట్రల్ బ్యాక్ సైడ్ ఉంటుంది. రెండోది పుదుపేట బైక్ సెకండ్ హ్యాండ్ మార్కెట్. మూడోది జీపీ రోడ్ బైక్ స్పేర్ పార్ట్స్ కోసం. ట్రాఫిక్ లో బైక్ డ్రైవ్ చేయడం అంటే మన ఫ్రెండ్ కి చాలా ఇష్టం అంట. సర్రబుర్ర దూరం వెళ్ళిపోతాడు. ఫస్ట్ అయితే మింట్ స్ట్రీట్ కి వచ్చాం మామ. ఇక్కడే మన ఎంఎంఎస్ కి కావాల్సిన స్టాక్ మొత్తం కొనేది. ఇంటికి కావాల్సిన వస్తువులు, హోటళ్లకు కావాల్సిన వస్తువులు, ప్రతి ఒక్క వస్తువు దొరుకుతుంది ఇక్కడ. ఇంకా ఇక్కడ నుండి బయలుదేరి నేరుగా పుదుపేటకి అయితే వెళ్తున్నాం మామ. ఇది రాజీవ్ గాంధీ జనరల్ గవర్నమెంట్ హాస్పిటల్. ఆపోజిట్ లో చెన్నై సెంట్రల్ ఉంటుంది. అదే మామ చెన్నైలో రైల్వే స్టేషన్ పెద్దది. దాని తర్వాత కొంచెం ముందుకు వెళ్తే చెన్నై పార్లమెంట్ అయితే ఉంది. చూడడం చాలా బాగుంది కదా. మార్కెట్ లోపలికి ఎంటర్ అయిన వెంటనే బైక్ లవర్స్ కి అయితే పిచ్చెక్కుతుంది మామ. ఎందుకంటే మంచి మంచి బండ్లను ఉంటారు ఇక్కడ. మొత్తం తిరిగి మనకు కావాల్సిన షాప్ అయితే వచ్చేసాము. మనకు కావాల్సిన డిస్క్ బ్రేక్ సెట్, ఆ తర్వాత 2 షాక్ అబ్బీర్లు, దాంతో పాటు ఒక కీ సెట్, చివరిగా అవెంజర్ స్పీడోమీటర్ అయితే తీసుకున్నాం మామ. ఈసారి మన బండి లుక్స్ మామూలుగా ఉండదు మామ. పుదుపేటలో ఏదైనా వస్తువులు కొనుక్కోవాలంటే బాగా ఎక్స్పీరియన్స్ ఉండే వ్యక్తినే తీసుకుని వెళ్ళాలి. నేను నా ఫ్రెండ్ ని తీసుకొచ్చాను. మీరు ఒకవేళ కొనాలనుకుంటే మీకు తెలిసిన మంచిగా బేరం మాట్లాడే వాళ్ళని తీసుకుని వెళ్ళండి. లేదనుకో గుండు కొట్టేసి సందనం పూసేస్తారు. ఇంకా ఇక్కడ నుండి మూట తీసుకునేసి జీపీ రోడ్ కి అయితే వెళ్తున్నాం మామ. జీపీ రోడ్ లో ఎక్కువగా కార్లకు సంబంధించిన షాపులు ఉంటాయి మామ. సీట్ కవర్లు, ఫ్లోర్ మ్యాట్లు, లైట్లు, సబ్ వూఫర్లు, ఆడియో సిస్టమ్, వీడియో సిస్టమ్, ఇలాంటిది ఏది కావాలన్నా కానీ ఎక్కువ మంది జీపీ రోడ్ దగ్గరికి వచ్చి మన బండికి కావాల్సిన పార్ట్స్ మొత్తం ఒక పేపర్ లో అయితే రాసి తీసుకుని వచ్చాను. లాస్ట్ వీడియోలో చెప్పాను కదా కొత్త వైరింగ్ కిట్ మార్చాలనేసి. చెప్పినట్టు ఒక వైరింగ్ కిట్ అయితే తీసుకున్నా. దాంతో పాటు ఒక కాయలు, కొన్ని కేబుల్, ఇంకొన్ని వస్తువులు అయితే తీసుకున్నాను. సేడు మంచిగా బిల్ వేసాడు మామ. 4000 రూపాయలకు పైన ఎగిరిపోయింది ఇక్కడ. ఇంకా లాస్ట్ కి మన ఫ్రెండ్ అయితే సంచిలో మొత్తం సామాన్లు సర్దుతున్నాడు. అన్ని మంచిగా ప్యాక్ చేసుకునేసి రిటర్న్ నాగలాపురంకి అయితే బయలుదేరాము. ఆంధ్ర బార్డర్ లోపలికి ఎంటర్ అయిన కాసేపటికి రోడ్డు పైన 2 గడ్డి వాములు అయితే కనిపించాయి మామ. వీటి వల్ల వేరే వాళ్ళకి ఇబ్బంది కలగకూడదనేసి బండి ఆపి నేను మా ఫ్రెండ్ రెండింటిని రోడ్డు పక్కకి అయితే జరిపేశాం. అక్కడ మన మూట తీసుకునేసి ఇంటికి వచ్చేసరికి 11 అయిపోయింది మామ. చెన్నైలో ఏ వస్తువులు కొన్నాను, దేని ప్రైస్ ఎంత పడింది అనేది నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను.